కరీంనగర్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 22 నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ నిర్వహించారు. చివరి రోజున తిరుపతి సాంప్రదాయం ప్రకారం భారీ ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫిబ్రవరి 2025 వసంత పంచమి రోజున చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి కరీంనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి బ్రహ్మోత్సవాలు యథావిధిగా ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయి. అయితే ఈ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో నిర్వహించబడతాయి. ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి అధికారుల నేతృత్వంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా గతం కంటే ఇంకా ఎక్కువగా ఆ భగవంతుడు తన సేవను వేడుకలు చేర్చుకునే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. పట్టణానికి సంబంధించినటువంటి అనేక సంఘాల వాళ్ళు వాళ్ళ యొక్క ఉదారత్వంతో అనేక రకాలుగా ఆర్థిక వస్తు రూపేణ సహకారం చేస్తూ ఉన్నారు. కార్యక్రమంకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల అందుబాటులో ఉండి అన్ని రకాల కార్యక్రమాలు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా యథావిధిగా ఇంకా ఉత్సాహంగా అందరూ కూడా భాగస్వాములై ఇది ఎవరికి వ్యక్తిగతానికి రాజకీయానికి సంబంధించిన అంశం కాదు. ఇది ఆ ఏడుకొండల స్వామికి సంబంధించిన కరీంనగర్ చారిత్రాత్మకమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అందరూ మా ఇంట్లో జరుగుతుంది అనుకునే విధంగా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద మనసుతో అందరూ సహకరిస్తూ ఉన్నారు. విజయవంతంగా వేడుకగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి.